ఆరు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామని సీఎం రేవంత్ మాట తప్పారని చెప్పారు. మార్పు పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ను నమ్మి ఓటేసిన జనాన్ని నిండా ముంచిందని విమర్శించారు. ఇక బడ్జెట్పై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే ఏలేటి మహాలక్ష్మి పేరుతో 2,500 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇక కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని మోసం చేశారని చెప్పారు. కీలక రంగాలకు నిధుల కేటాయింపులే లేవన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు పెరిగాయని తెలిపారు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రాలకు కేంద్ర పన్నులు 32% మాత్రమే ఉండేది అధ్యక్ష. అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మరి అప్పటి ముఖ్యమంత్రులు 2%, 3% పెంచమని అడిగితే కూడా ఎన్నడూ పెంచినటువంటి యూపీఏ ప్రభుత్వం, కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి 10% పెంచి 42%కి మరి చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. దాదాపు 9-10% ఈ ఫండ్ను పెంచిన తర్వాత కూడా డివోషనల్ ఫండ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మరి కేంద్ర ప్రభుత్వాన్ని దేశించడం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అభయస్థాన్ పేరుతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టుగా గోపాల్ చెప్పారు కదా అధ్యక్ష. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తారని 15 నెలల క్రితం 2023 డిసెంబర్ 17న సభకు ఇచ్చినటువంటి మాటను మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు తప్పుతున్నారో మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అభయస్థం పేరుతో 6 గ్యారెంటీల కార్డును ప్రధాన హామీగా ఇచ్చింది కదా అధ్యక్ష. అలాంటి హామీలకే నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే సభలో 23 డిసెంబర్ 17న అభయస్థం గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి 15 నెలలు దాటినా ఇప్పటి వరకు ఆ ఊసే లేకపోవడం బాధాకరంగా ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ గెలిపించినటువంటి 6 గ్యారెంటీలను విస్మరించడం ఇది మోసం కాదా అధ్యక్ష అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే అధికారిని కట్టబెట్టిన హామీలు తుంగలో తొక్కడమే మార్పు అంటే ఇదే నా అధ్యక్ష. మీరు మార్పు అంటే ప్రజలు మార్పు వస్తుందని చెప్పేసి ఈరోజు ఓటేసి గెలిపిస్తే ఈరోజు పూర్తిగా ప్రజల్ని విస్మరించి కేవలం మరి అప్పుల పాలు చేయడానికి మాత్రమే పనిచేస్తున్నట్టుగా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్పు సాకారం చేస్తామని అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజల్ని అసంతృప్తి పాలు చేయడం ఇదే నా మార్పు అంటే అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మేనిఫెస్టోలో అభయస్థం హామీలలో 6 గ్యారెంటీలు మొదటిది మహాలక్ష్మి పథకం అధ్యక్ష. ఇందులోని మొదటి హామీ మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని మరి వరుసగా 2 బడ్జెట్లో కూడా ఈ స్కీమ్ కి ₹1 కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అలాంటి మహిళలకు అభయహస్తం ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పుడు మోసం చేస్తూ మళ్లీ మొండి చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. రైతు భరోసాకు పథకానికి 18,000 కోట్లు, రైతు భరోసా గ్యారెంటీలో 3 హామీలకు ఈ నిధులు ఎట్లా సరిపోతాయో తెలియాలి అధ్యక్ష. మీరు ఇచ్చింది కేవలం 18,000 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. అంటే ఈసారి కూడా మీరు రైతు కూలీలకు మోసం చేసినట్టే, కౌలు రైతుకు మోసం చేసినట్టుగా చాలా స్పష్టమైతే ఉంది అధ్యక్ష. ఎక్కడ కూడా మరి బోనస్కి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ మీరు చెప్పకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. క్వింటాల్కి 10 పంటలకు మీరు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా కేవలం సన్న ఓట్లకు మాత్రమే బోనస్ అని చెప్పి మరి రైతుల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.